హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను జెన్యూన్గా వర్క్ అయ్యే ప్రోడక్ట్స్ గురించి మాత్రమే నేను వీడియోస్ అయితే చేస్తాను. మిగతా ఏ వీడియోస్ అయితే నేను చెయ్యను. నాకు జెన్యూన్గా అనిపిస్తేనే నేను చేస్తాను. ఇవేవేవో నేను ఇప్పుడు మీషో యాప్స్, ఫ్లిప్కార్ట్లో అలాగా బిజినెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అలా అయితే నేనేం చెప్పట్లేదండి. నేను వాడి అవి యూస్ చేసిన తర్వాత అవి నాకు సెట్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. లేకపోతే నేను అసలు అలాంటి వీడియోస్ అయితే నేను పెట్టదలుచుకోలేదు కూడా. సో ఈ సోదంతా ఎందుకు కానీ ముందు టాపిక్ గురించి అయితే మనం చూసేద్దాం. టాపిక్ ఏంటంటే, మన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం అండి. అది ఏమిటి కాదు, మనం ఫేస్. ఈ రోజున మన మొహం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందరికీ ఉంటుంది కదా. సో మనకి మొహం మీద మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి. అవి తగ్గడానికి ఎన్నో క్రీమ్స్ వాడతాము, ఏదో తగ్గించుకుంటాం. అది తగ్గిక వాటిపై మచ్చలు అనేవి ఉంటాయి. నిజమా కదా చెప్పండి మీరు? ఆ మచ్చలు తగ్గించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ రాస్తాము, ఏవేవో చేస్తాము. ఈ వీడియోస్లో చూసి ప్రతి ఒక్కటి యూజ్ చేస్తూ ఉంటాం. సో నేను కూడా అలాంటివే ఫేస్ చేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నానండి. సో నేను కూడా నా మొహం నిండా పింపుల్స్ వచ్చేవి. ఏదో తగ్గించుకున్న తర్వాత తగ్గడానికి కూడా ఒక క్రీమ్ వాడానండి, నాకు తగ్గాయి. మీకు ఆ ప్రోడక్ట్ గురించి కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడు నాకు పింపుల్స్ వచ్చాక మచ్చలు అనేవి వస్తాయి అన్నమాట. మచ్చలు అనేవి అలా ఉంటుంది, మొహం చూడడానికి చాలా చండాలంగా కనిపిస్తే అప్పుడు నేను ఏం చేశానంటే, మీషోలో ఎన్నో క్రీమ్స్ యూజ్ చేసి విసుగెత్తిపోయి, అలాగే మీషో యాప్లో మనకి ఆడవాళ్ళకంటే షాపింగ్ అలాగే ఉంటాయి కదా, ఖాళీగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి, అలా చూస్తూ ఉంటాం కదా. నేను కూడా అలానే ట్యాప్ చేస్తూ ఉంటుండగా ఓ క్రీమ్ కనిపించింది. అది కూడా తక్కువ. ఆ క్రీమ్ ఏంటి కాదండి, ఇదే క్రీమ్ అనమాట, క్లియర్ వింగ్ జెల్ అనమాట. మీరు మీషోలోకి వెళ్ళి క్లియర్ వింగ్ జెల్ అని సర్చింగ్లో కొడితే ఈ క్రీమ్స్ అనేవి వస్తాయి. చాలా తక్కువ. దీన్ని ఏంటంటున్నారంటే చాలా మంది, ఇది డాక్టర్లు రికమెండ్ చేయరు కదా, దీన్ని ఎందుకు యూజ్ చేయాలి, మనకి తగ్గదు అలాంటివన్నీ చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని వర్కౌట్ అవుతాయి. అది ఎంతవరకు అంటే కొంతవరకే. మన స్కిన్ని డ్యామేజ్ చేసుకునేంత వరకు యూజ్ చేసుకోకూడదు వీటిని. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, మన స్కిన్ డ్యామేజ్ అయ్యేంత వరకు వీటిని తెచ్చుకోకూడదు. ఇది ఎవరు రికమెండ్ చెయ్యరు. నేను మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, నాకు పింపుల్స్ పైన వచ్చే మచ్చలు మాత్రమే ఇది యూజ్ చేయడం వల్ల తగ్గాయి. ఓన్లీ మచ్చలు మాత్రమే తగ్గుతాయండి. సో నేనైతే మొహం వచ్చి ఆర్డర్ వచ్చాక ఎలా ఉంటుందో ఏటో అని చెప్పి ఒకసారి ట్రయల్ వేద్దామని చెప్పి ఇదైతే యూజ్ చేసాను. నైట్ పడుకున్న ముందు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ మాయిశ్చరైజర్ అయితే రాసుకుని అది బాగా డిప్ చేసుకోవాలండి. మొత్తం మన మొహం మీద ఆ మాయిశ్చరైజర్ అంతా ఫుల్గా మనం ఫేస్లోకి డిప్ అయిపోయాక బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడైతే దీన్ని ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో, ఇదిగోండి, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది. దీన్ని మనకి మచ్చలు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. మిగతా ఎక్కడ యూజ్ చేయకూడదు. కంట దగ్గర పెట్టుకోకూడదు, కంట కింద పెట్టుకోకూడదు, ఇక్కడ హెయిర్స్ తగ్గించుకోకూడదు. ఓన్లీ పింపుల్స్ దగ్గర మచ్చలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే దీన్ని పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ మాయిశ్చరైజర్ రాసుకున్నాక దీన్ని అయితే చెయ్యండి. నిజంగా చెప్తున్నాను, మీ ఫేస్ పైన మచ్చలు తగ్గడం మీరే గమనిస్తారు. నాకైతే ఖచ్చితంగా తగ్గాయి. నేనైతే దీన్నే యూజ్ చేస్తాను. ఇది చాలా తక్కువకే ఉంటుంది. ఆఫర్లో ఉంటుంది అనమాట. ఒక 3 ఎన్నో వస్తాయి. ఒక 3 ఎన్నో వస్తే మన పింపుల్స్ వచ్చినప్పుడు అసలు మచ్చల్ని ఎలాగైనా తగ్గిస్తుందండి, ఖచ్చితంగా తగ్గిస్తుంది. దీనివల్ల అంత ఉపయోగం ఉంది. అలా అని చెప్పేసి ఎక్కువ యూజ్ చేయకండి. ఎప్పుడైతే మీకు పింపుల్స్ వచ్చి మచ్చలు వస్తాయో అలాంటప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయండి, అంతే తప్ప అస్తమానం యూజ్ చేయకండి. నేనైతే దీన్ని ఎక్కువగా
రికమెండ్ చేయండి. ఎందుకంటే ఓన్లీ పింపుల్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాని మచ్చలు వస్తాయి కదా, ఆ మచ్చకి మాత్రమే దీన్ని యూజ్ చేయండి. చెప్తున్నాను, కంటి దగ్గర మాత్రమే దీన్ని యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఏదో నేను చెప్పేసాను కదా అని చెప్పి రాసికండి. ఓన్లీ మచ్చలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడ మచ్చలు ఉంటాయి కదా, అక్కడ మాత్రమే దీన్ని యూజ్ చేయండి. ఓకేనా? సో నేను ఇలాంటి రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానయ్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, ప్లీజ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.